అభ్యర్థుల నామినేషన్ గడువు ముగియటానికి ఒక రోజు ముందు పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలని యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముందుగా ప్రకటించిన గోమాస శ్రీనివాస్ స్థానంలో వెంకటేష్ నేతకు స్థానం కల్పించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చేరిన వెంకటేష్ నేతకు హస్తం పార్టీలో టికెట్ దక్కలేదు. అభ్యర్థుల నామినేషన్ గడువు ముగియటానికి ఒకరోజు ముందు పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలని యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముందుగా ప్రకటించిన గోమాస శ్రీనివాస్ స్థానంలో వెంకటేష్ నేతకు స్థానం కల్పించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చేరిన వెంకటేష్ నేతకు హస్తం పార్టీలో టికెట్ దక్కలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి. సురేష, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతని అనుకుంటున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ రావడానికి మనకి ఇంకా కొంచెం సమయం ఉంది. ఎందుకంటే గోమాస శ్రీనివాస్ పైన కూడా ఫస్ట్ నుండి కూడా ఢిల్లీ నుండి ఒక 4 టీంలని ఇక్కడ ఢిల్లీ నుంచి పెద్దపల్లికి పంపించడం జరిగింది. అంటే వారికి అనుకోకుండానే అంటే గ్రౌండ్ వర్క్ లో ఆయన గురించి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ ని బట్టి కూడా అభ్యర్థిని మార్చాలి అనే విధంగా కూడా బీజేపీ ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేతను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం తెలుసు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మెజారిటీ ముఖ్యంగా కూడా పర్సంటేజెస్ కూడా ఇప్పుడు 400 సీట్లు ఏవైతే రావాలి అని ఓవరాల్ ఇండియాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బీజేపీ, అందులో నిమిత్తంగానే మన తెలంగాణలో దాదాపుగా 10 నుంచి 12 సీట్లు డబుల్ డిజిట్ ని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా గోమాస శ్రీనివాస్ రిలీజ్ లేనట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఆయనకి ఒక ఇంట అక్కడ మైనస్ పాయింట్ గా ఉన్నది. కనీసం డిపాజిట్స్ కూడా దక్కవు అనే ఆలోచనలో ఉన్న బీజేపీ నేతను మాత్రం అక్కడ ఉన్న పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలనే ప్రయత్నంలో మాత్రం ఉన్నట్లుగా తెలుస్తుంది సురేష్. రైట్ మాధవి, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా నల్గొండ జిల్లాకు చేరుకున్నారు. యాత్రలో భాగంగా ఆర్జాల బావి ఐకేపీ సెంటర్ దగ్గర ఆగిన గులాబీ బాస్ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైతు బంధు రాకపోగా ఇస్తున్న 500 రూపాయల బోనస్ కూడా రావటం లేదని రైతులు కేసీఆర్ తో మొరపెట్టుకున్నారు. మాకు రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఒడ్డు 20 రోజులు ఒడ్డు నుంచి వెంటగట్టు కాదు మేచర్ పచ్చికున్నాడు తాగున్నాడు వండలేదు. ఇలా 20 రోజులు సాగొచ్చి 20 రోజులు ఎండలు దస్తున్నాం మేము. మా ఓట్ల రైతు బంధువు లేదు, రుణమాఫీ చేయలేదు, మీ పాలన మంచిగా సార్. మీరు వస్తున్నాం, నీళ్ళు లేవు, చెర్ల నీళ్ళు మంచి తాగడానికి లేవు. అందరూ రెడీగా ఉండండి, వాళ్ళ సంగతి చూద్దాము. ఇచ్చిన హామీ పోరాటం చేశారు.